కార్మికులకు కనీస వేతనం 26,000 తక్కువ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇవ్వాలని సామాజిక భద్రతా సౌకర్యాలు అయినటువంటి పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుయేట్ సౌకర్యాలు కల్పించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని కోరుతూ పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు. రెవెన్యూ జిల్లా అధికారి కె హేమలతకు వినతి పత్రం ఇచ్చారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దవాల రామారావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బారావమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మల మన్వదరావు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు 71 రకాల షెడ్యూల్స్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనం 26,000 తక్కువ లేకుండా చెల్లించాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి 2 సంవత్సరాలకు కనీస వేతనాలను సవరిస్తూ జీవోలు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. వీరందరికీ కార్మిక చట్టాలైన పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుయేట్ వారాంతపు సెలవులు అమలు చేయాలని అన్నారు. కానీ ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలందరికీ మంచి రోజంతా కష్టపడతా ఉన్నాం. కార్మికులకు కొన్ని చట్టాలు ఉన్నాయి, కనీసం వాటి గురించి మా గురించి ఆలోచించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఎవరి గురించి ఆలోచిస్తా ఉన్నారు ఈ పాలకులు? ఈరోజు కనీస వేతనం ఒక కార్మికుడు బతకాలంటే ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే, ఫార్ములా ప్రకారమే కనీసం ఒక మనిషి 2700 క్యాలరీల శక్తి అవసరం. ఒక మనిషి పనిచేస్తే ఒక మనిషి కాదు కదా, భార్య ఉండిద్ది, పిల్లలు ఉంటారు, కుటుంబం ఉండిద్ది, తల్లిదండ్రులు ఉంటారు. అందుకనే నలుగురిని యూనిట్ గా నిర్ణయించి ఆ నలుగురుకు బతకటానికి సరిపోను వేతనాలు నిర్ణయించాలి అని చెప్పేసి 1957లోనే నిర్ణయించింది భారత కార్మిక మహాసభ. 57లో నిర్ణయం కాదు, అది సరిపోవట్లేదు. పిల్లల అవసరాలు, విద్య, వైద్యం, వినోదం మనుషులమే కదా, ఎప్పుడన్నా వినోదం అవసరమే కదా. పిల్లల పెళ్లిళ్ళు ఉంటాయి, ఇళ్ళు అవసరం. ఇవన్నిటి రీత్యా వీటన్నిటిని కూడా కనీస వేతనానికి మరొక 20% కలిపి ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు 1992లో చెప్పింది. 92 సుప్రీంకోర్టు తీర్పు పక్కన పడేశారు. 57 భారత కార్మిక సభ మహాసభ తీర్పు పక్కన పడేశారు. ఇవన్నీ కాదని 2016లో ఇంకొక తీర్పు వచ్చింది. అమ్మా, ఎవరైనా ఒకే పని చేస్తాం. ఈరోజు ఎస్ఎస్ఏ మిత్రులు ఉన్నారు, వాళ్ళు చేసే పని అదే, పర్మనెంట్ ఉద్యోగులు చేసే పని అదే, కాంట్రాక్ట్ కార్మికులు చేసే పని అదే, పర్మనెంట్ ఉద్యోగులు చేసే పని అదే. ఈరోజు పోలీస్ మిత్రులు ఉన్నారు, హోంగార్డులు చేసే పని అదే, వాళ్ళు మామూలు కానిస్టేబుల్, ఎస్ఐలు చేసే పని అదే. కానీ తేడా ఎందుకు? చేసే పని ఒకటే అయినప్పుడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది 2016లో. మరి ఆ తీర్పు మాత్రం ఈ ప్రభుత్వాలకు పట్టట్లేదా? దాని గురించి పట్టించుకోరు. ఏముందలే, ఎవరున్నారులే, వీళ్ళు దిక్కేవర్లే, వీళ్ళు అడగర్లే, వీళ్ళు నిర్లక్ష్యం చేసినా ఏమీ కాదులే అనే పద్ధతిలో ఈ రోజు పాలకులు వ్యవహరిస్తా ఉన్నారు. ఇది అన్యాయం అని చెప్పేసి మొన్న హైకోర్టులో తీర్పు వచ్చింది. మన రాష్ట్ర హైకోర్టులోనే 91లో వేశారు. వాళ్ళు కోర్టులో తీర్పేస్తే సమానం పర్మనెంట్ శాశ్వత స్వభావం కలిగిన వాళ్ళందరినీ పర్మనెంట్ చెయ్యండి అని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు కూడా ఈ పాలకులకి ఏం పట్టట్లేదు. అంటే మన కనీస వేతనం ఇవ్వటానికి ఇచ్చిన పాలకులు, ప్రభుత్వాలు ఇచ్చిన హైకోర్టు తీర్పులు పట్టవు, ఐఎల్ఈ సిఫారసులు పట్టవు. పోనీ మానవత్వంతో ఏమైనా అయ్యా ధరలు పెరుగుతా ఉన్నాయి, కష్టపడుతా ఉన్నాం, కుటుంబాలు గడవట్లేదు, పస్తులుండాల్సిన పరిస్థితి వస్తా